విత్తనాలు వేయడము మనము సాధారణంగా మనం చూస్తే లోకంలో ఎక్కడ విత్తనాలు వేస్తారు? ఇక్కడ నీరు అనేది సమృద్ధిగా ఉంది, ఇక్కడ విత్తనం వేస్తే మంచి ప్రతిఫలం వస్తుంది, ఇక్కడ మనం పెట్టిన పెట్టుబడికి మంచి ప్రతిఫలం వస్తుంది, ఇక్కడ మనం డబ్బులు వెచ్చిస్తే తిరిగి అంతకంటే రెట్టింపు మనం పొందుకోగలుగుతాము అనే దాంట్లో మనము వెచ్చించడానికి ఇష్టపడతాం. అలాంటి స్థలంలో మనం విత్తనాలు వేయడానికి ఇష్టపడతాం. విత్తనాలే కాకుండా ఇంకా మనం ఏదైనా పెట్టుబడి పెట్టాలంటే ఎందులోనైనా ఇన్వెస్ట్మెంట్ మనం చెయ్యాలి అని అంటే ఏం చేస్తాం? దాని ద్వారా మనకు మేలు ఉంది అని మనకు అనిపిస్తేనే అందులో మనం ఇన్వెస్ట్ చేస్తాము. కానీ ఇక్కడ పెడితే మనకు డబ్బులు వేస్ట్ అయిపోతాయి, మన కష్టం వృధా అయిపోతుంది అనుకునే దాంట్లో మనము ఏమైనా డబ్బులు వెచ్చించం కదా. కానీ ఇవన్నీ ఆలోచించకుండా దేవుడు చెప్పినాడా, ఖచ్చితంగా నేను చేస్తాను అని ఎంతో స్ట్రాంగ్గా నిలబడ్డాడు. దేవుని మాట అంటే ఇస్సాకుకు ఎందుకు అంత ధైర్యము, దేవుని మాట అంటే ఎందుకు అతనికి అంత నమ్మకము అని అంటే అతడు ఏం చేసేవాడంట? ప్రతిరోజు పొలంలోకి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసేవాడు. దేవుని వాక్యం ప్రతిదినం ధ్యానం చేసేవారు ఎలా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. 1వ కీర్తనలో మనం చూస్తే అక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, దివారాత్రము దేవుని వాక్యము ధ్యానం చేసేవారు వారు ప్రతి విషయంలో సఫలులవుతారు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇస్సాకు కూడా ప్రతిదినము రాత్రింబగలు వాక్యాన్ని ధ్యానం చేసేవాడు అని మనకు వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి అతనికి అంత నమ్మకం కలిగింది, ధైర్యం కలిగింది. నేను సఫలుని అవుతాను, నేను నమ్మిన దేవుడు బలవంతుడు, శక్తిమంతుడు, సమస్తము సాధ్యం గలవాడు, నా తండ్రి విషయంలో గొప్ప కార్యం చేసినాడు, ఆయన ఒక మాట సెలవిస్తున్నాడు అంటే ఏదో మేలే ఉంది, దేవుని మాటలో నాకేదో మేలే ఉంది అని ఆలోచించి నమ్మినటువంటి ఇస్సాకు దేవుడు చెప్పినట్టుగా ఎండిన నేలలో ఏం చేస్తున్నాడంటే అతను దున్ని విత్తనాలు వేస్తున్నాడు. ఇస్సాకు తన చుట్టూన్న వాళ్ళందరికీ పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినడానికి ఇష్టపడి ఎండిన నేలలో దున్ని అతను విత్తనాలు వేసినాడో వాక్యం ఏమి సెలవిస్తుంది అంటే 100 ప్రతిఫలం దేవుడు అతనికి అనుగ్రహించాడు. హల్లెలూయా. మనము దేవుని మాట నమ్మి మనుషులు మనల్ని అవమానపరుస్తున్నా, మనుషులు కించపరుస్తున్నా, మనుషులు అర్థం చేసుకోలేకపోయినా దేవుడు చెప్పిన పనిని మనవంతగా మనము సీరియస్గా సిన్సియర్గా చేసుకుంటూ వెళ్తున్నాము నమ్మకం పెట్టి అని అంటే తప్పకుండా 100 ప్రతిఫలం మనకు ఉండబోతుంది. హల్లెలూయా.